దీపావళి సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, SI, కానిస్టేబుల్, CDPO, JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. ఈ ఆఫర్ అక్టోబర్ 28 నుండి నవంబర్ 5 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హరీష్ ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు నా ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపిన సమాచారం. భారతదేశంలోని 98% పాఠశాలల్లో బాలికల కోసం ప్రత్యేకంగా లేదా విడిగా మరుగుదొడ్ల సౌకర్యం ఉందని చెప్పేసి ప్రజా ప్రయోజన వాష్య విషయంలో ఇక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటాం కదా. ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే ఒక భావన జస్టిస్ భగవతి గారు నాంది పలికారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశంలో దాదాపు 98% మేర ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో బాలికలకు విడిగా మరుగుదొడ్ల లేదా టాయిలెట్ ఫెసిలిటీ ఉందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇటీవల కాంగ్రెస్ నేత జయా ఠాకూర్ గారు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాద్యం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ప్రాథమిక హక్కులు అనే టాపిక్ దగ్గర దీని గురించి చూస్తారు. ఈ మేరకు ప్రమాణపత్రం సమర్పించింది. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలల్లో బాలికలకు విడిగా మరుగుదొడ్లు ఉండేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలని పిల్లో ఠాకూర్ గారు కోరారు. పేద కుటుంబాల్లోని కిషోరప్రాయ బాలికలు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని 6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ని కూడా ఇవ్వాలని ఆదేశించాలని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. 10 లక్షలకు పైగా ప్రభుత్వ బడుల్లో బాలుర కోసం 16 లక్షలు, బాలికల కోసం 17.5 లక్షల చొప్పున టాయిలెట్లు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా తెలిపిన మాటలు. సో శిలాజ ఇంధనాలకు బదులుగా చెట్లు అని చెప్పేసేసి 2 స్పెసీస్ వార్తల్లోకి వచ్చినాయి. మొక్కలకు సంబంధించి 2 జాతులను గుర్తించారు శాస్త్రవేత్తలు, రువాండాకు చెందిన శాస్త్రవేత్తలు. రువాండా అనగానే మనకు విమెన్ పొలిటికల్ ఎంపవర్మెంట్ గుర్తొస్తుంది. అక్కడ ఎక్కువగా చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం అనేది ఎక్కువగా ఉండేది అని చెప్పేసి మనం గతంలో చదువుకున్నాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా కొంతమేరకు స్వచ్ఛ విద్యుత్తును ఉత్పత్తి చేయగల 2 చెట్ల జాతులను రువాండాకు చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆఫ్రికా దేశమైన రువాండాలో విద్యుత్ కొరత అనేది ఉంది. 2030 నాటికి గ్రామీణ ప్రాంతాలకు పూర్తి స్థాయిలో విద్యుత్తును సరఫరా చేయాలని రువాండా నిర్ణయించింది. దేశంలో వేగంగా విరివిగా పెరిగే చెట్లపై అధ్యయనం చేయాలని ఇక్కడ సూచించారు. ఇక్కడ 2 ప్లాంట్ స్పీసీస్ ఏంటో చూడండి. సెన్నా సియామియా అండ్ గ్లిరిసిడియా సేపియం అనే 2 రకాల చెట్ల జాతులు విద్యుత్ను ఉత్పత్తికి అనువైనవిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ 2 గుర్తుంచుకోండి. ఏ శాస్త్రవేత్తలు, దేనికి బదులుగా, ఆ 2 స్పీసీస్ ఏంటో చూడండి. ఎన్ఎఫ్. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది కృత్రిమ మీద. ద డిపెండెన్సీ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవేడేస్. ఇక్కడ మనం గతంలో బ్లెచ్లీ డిక్లరేషన్ ఇవన్నీ కూడా మనం చూస్తాము. కృత్రిమ మీద రానున్న రోజుల్లో పెను సవాలుగా కూడా మారబోతోంది. ఎలాన్ మస్క్ వంటి ప్రముఖులే చెప్తున్నారు. సో కొన్ని రెగ్యులేషన్స్ కూడా కావాలి. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏఐ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ని ఇటీవల IMF విడుదల చేసింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి, వాషింగ్టన్ DC కేంద్రంగా పనిచేస్తుంది కదా, ఆ సంస్థ రిలీజ్ చేసింది. ఇందులో టాప్ 5 కంట్రీస్ గుర్తుంచుకోండి. సింగపూర్ టాప్, సెకండ్ USA, థర్డ్ UK, నెక్స్ట్ జర్మనీ, నెక్స్ట్ ఫ్రాన్స్. టాప్ కంట్రీ యొక్క స్కోరింగ్ గుర్తుంచుకోండి 0.80. మరి ఈ సూచీలో, ఈ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం వచ్చేసి 72nd పొజిషన్ అవుట్ ఆఫ్ 174 కంట్రీస్ కన్సిడర్డ్. ఇండియా స్కోర్ వచ్చేసి 0.49. గుర్తుంచుకోండి, సింపుల్గా సరిపోతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సూచీలు, నివేదికలు, ర్యాంకింగ్స్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. మీకు రీసెంట్గా నేను ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో, సో ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో లాస్ట్ జనవరి మంత్ నుండి
ఈ అక్టోబర్ వరకు వార్తలు నిలిచిన అన్ని సూచీలకు సంబంధించి భారత ర్యాంక్ ఏ విధంగా ఉంది, టాప్ పొజిషన్లో నిలిచిన దేశాలేంటి, సూచీ పేరేంటి, విడుదల చేసే సంస్థలేంటి, హెడ్ క్వార్టర్ ఏంటి, ఇవన్నీ కూడా చెప్పాను. ఒకసారి చూడండి, ఓకేనా. మీకు నేను జీవీకే స్టడీ సర్కిల్లో CA 360 కోర్సులో కూడా మ్యాక్సిమం సింప్లిఫైడ్గా టాపిక్స్ చెప్తున్నాను. ఇక విద్యుత్ ఉత్పత్తిలో భారతదేశం 3వ స్థానంలో నిలిచిందంట. ఇటీవల ది ఎనర్జీ ఇన్స్టిట్యూట్ వారు విడుదల చేసిన ర్యాంకింగ్స్ విద్యుత్ ఉత్పత్తి వినియోగాన్ని అభివృద్ధికి సూచికలుగా పరిగణిస్తారు. వీటి పరంగా చూస్తే మనం ప్రపంచ అగ్రదేశాల సరసన ఉన్నాము. ప్రపంచ దేశాల మొత్తం విద్యుత్ ఉత్పత్తి 2022తో పోలిస్తే 2023లో 2.5% పెరిగి 29,925 టెరావాట్ అవర్స్కి చేరిందట. అందులో 31.6% వాటాతో చైనా ఎవరికీ అందినంత దూరంలో ఎత్తులో ఉంది. మన దేశం 3వ స్థానంలో ఉంది. 1 టెరావాట్ అంటే 10 లక్షల మెగావాట్లు. సో టాప్లో చైనా, సెకండ్ అమెరికా, థర్డ్ భారత్, ఫోర్త్ రష్యా, ఫిఫ్త్ జపాన్. ఎనఫ్. రష్యాకు ఆయుధాల సరఫరా విషయంలో 15 భారత కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది. చైనా, స్విట్జర్లాండ్, థాయిలాండ్, టర్కీ కంపెనీలపైన కూడా కొన్ని ఆంక్షలు, శాంక్షన్స్ అనేది అమెరికా విధించింది. సో అమెరికా ఎలా ఉంటుందంటే తాము ఏ దేశాన్ని అయితే శత్రు దేశంగా భావిస్తారో వాళ్ళపై శాంక్షన్స్ విధించడం. గతంలో రక్షణ పరంగా చూస్తే క్యాట్సా, కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్, ఇటువంటివి చాలాసార్లు భారత్ విషయంలో కూడా వార్తలోకి వచ్చింది, కానీ వేయలేదు. సో ఇటువంటివి చూడవచ్చు మనం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రష్యాకు ఆయుధాలు సరఫరా చేసినందుకు 15 భారతీయ కంపెనీలు, పలువురు వ్యక్తులపై అమెరికా ఆంక్షలు విధించింది. చైనా, స్విట్జర్లాండ్, థాయిలాండ్, టర్కీకి చెందిన కంపెనీలకు కూడా ఆ జాబితాలో చేర్చింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ అమెరికాకు సంబంధించి తెలిపిన అంశం. యుక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాకు ఆధునిక టెక్నాలజీ ఆయుధాలు సమకూరుస్తున్నందుకు ఆ దేశాల కంపెనీలపై ఆంక్షలు విధించామని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొనడం జరిగింది. భారతీయ చట్ట పరిధిలోపే మా కంపెనీలు పనిచేస్తున్నాయని చెప్పేసి ఇక్కడ సమాధానం. ఇండియన్ కంపెనీలపై అమెరికా విధించిన ఆంక్షలకు భారత విదేశాంగ శాఖ స్పందించింది. తమ దేశ కంపెనీలు భారతీయ చట్ట పరిధిలోనే పనిచేస్తున్నాయని విదేశాంగ శాఖ ప్రతినిధి గారు చెప్పారు. నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఆయుధాలు, అణ్వాయుధాల టెక్నాలజీని ఇతర దేశాలు సరఫరా చేసే ప్రయత్నాలను అడ్డుకునే ఒప్పందంకు కట్టుబడి ఉన్నామని చెప్పుకోవడం జరిగింది. సో దుస్తుల ఎగుమతుల్లో టెక్స్టైల్ విషయంలో 9 నుండి 11% వృద్ధి అనే అంశం వార్తల్లోకి వచ్చింది. 2024-25పై ఇక్రా అంచనా. సో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతీయ దుస్తుల ఎగుమతిదారులు 9 నుండి 11% ఆదాయ వృద్ధిని నమోదు చేస్తారని ఇక్రా రేటింగ్స్, ఇక్రా ఇండియాస్ గ్రోత్ రేట్స్ ఎస్టిమేట్స్ ప్రెడిక్షన్స్ మనం గతంలో చూసాము. ప్రధాన మార్కెట్లో నిల్వలు తగ్గిపోవడం, వివిధ దేశాలు భారత్ నుంచి కొనుగోలును పెంచడం ఇందుకు కారణమని, భారతీయ దుస్తుల ఎగుమతులకు దీర్ఘకాలిక అవకాశాలు అనుకూలంగా ఉన్నాయని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. దీనికి మ్యాక్సిమం కూడా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఇటువంటివి కూడా ఈ గ్రోత్ రేట్ పెరగడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఓటర్లు 3.34 కోట్ల మంది ఉన్నారని, అందులో పురుషులు 1.66 క్రోర్స్, నెక్స్ట్ మహిళలు 1.68 క్రోర్స్ ఉన్నారని చెప్పేసి ఇటీవల గణాంకాలు. ఈసారి కొత్తగా 8,02,805 ఓటర్లు నమోదు చేసుకున్నారంట. 9-10 తేదీల్లో ఓటరు జాబితా వెరిఫికేషన్ క్యాంపెయిన్ చేస్తారంట. అభ్యంతరాలకు ఈ నెల 20 వరకు గడువు ఇచ్చామని చెప్పేసి కొత్త ఓటర్ జాబితాను విడుదల చేసిన CEO గారు. సో ఇదంతా డ్రాఫ్ట్, ఇది గుర్తుంచుకోండి. రాష్ట్రంలో ప్రస్తుత ఓటర్ల సంఖ్య 3,34,26,323 ఉన్నట్లు రాష్ట్ర చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి గారు నిన్నటి రోజున తెలిపారు. సో ఇది డ్రాఫ్ట్, ఫైనల్ మనకు జనవరి మంత్లో వస్తుంది, జనవరి 6th ఆ టైంలో. రాష్ట్ర పండుగగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర పండుగ హోదా పొందిన సదర్ పండుగ. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే యాదవులు ఘనంగా జరుపుకునే దీపావళి నెక్స్ట్ డేనే మనం చూస్తాము. సదర్ ఉత్సవాలు అవన్నీ ప్రత్యేకంగా ఎనిమల్ విషయంలో కానివ్వండి. సో యాదవులు ఘనంగా నిర్వహించే సదర్ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. సదర్ సమ్మేళనానికి రాష్ట్ర పండుగ హోదాను కల్పిస్తూ ఇటీవల ఉత్తర్వులను కూడా జారీ చేయడం జరిగింది. సో ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక క్లినిక్లు. ఇటీవల ట్రాన్స్జెండర్ సంబంధించి తరచు ఏదో ఒక అంశం మనం చూస్తున్నాం. ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ అసిస్టెన్స్కి వాడుకోవడం, ఇవన్నీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వార్తలకు వస్తున్నాయి. ట్రాన్స్జెండర్కి సంబంధించి ఒక చట్టం గుర్తుంచుకోండి, ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీళ్ళ హక్కులను పరిరక్షించే చట్టము. సో తెలంగాణ వ్యాప్తంగా ట్రాన్స్జెండర్ల ఆరోగ్య సమస్యలకు చికిత్సలు అందించేందుకు ప్రత్యేక క్లినిక్లు అందుబాటులోకి రానున్నాయి.
అన్ని ప్రభుత్వ బోధనాస్పత్రులకు అనుబంధంగా వీటిని నెలకొల్పనున్నారు. ఉస్మానియాలో గత ఏడాది ప్రారంభించగా తాజాగా గాంధీలో ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పడం జరిగింది. ట్రాన్స్జెండర్ కోసం ప్రత్యేక క్లినిక్లను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందంట. ఇక నెక్స్ట్, వరల్డ్ అగ్రికల్చర్ ఫోరం ఇటీవల వార్తలు ఇచ్చిన ఒక అంతర్జాతీయ సంస్థ. ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసి వాషింగ్టన్ DC కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థకు నూతన సెక్రటరీ జనరల్గా నియమితులవుతూ వార్తల్లోకి వచ్చిన జాక్వెలిన్ డి ఆరోస్ హ్యూస్. సో గుర్తుంచుకోండి, ఇటీవల సెక్రటరీ జనరల్ ఆఫ్ WAF ఎవరని అడగవచ్చు. ఒక వ్యవసాయ శాస్త్రవేత్త, ఇక్రిసాట్తో కూడా అనుబంధం ఉన్న వ్యక్తి ఇటీవల ఈ సంస్థకి నూతన సెక్రటరీ జనరల్గా నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే 98% పాఠశాలలో బాలికలకు విడిగా మరుగుదొడ్లు ఉన్నాయని చెప్పేసి సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వము. శిలాజ ఇంధనాలకు బదులుగా చెట్లు, 2 రకాల మొక్క జాతులను గుర్తుంచుకోండి. రువాండా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ భారత స్థానము టాప్ 5 కంట్రీస్ విడుదల చేసిన సంస్థ. నెక్స్ట్, విద్యుత్ ఉత్పత్తిలో భారతదేశం 3వ స్థానంలో ఉంది అని చెప్పేసి. నెక్స్ట్, రష్యాకు ఆయుధాల సరఫరా విషయంలో 15 భారత కంపెనీలపై మరియు ఇతర కొన్ని దేశాల కంపెనీలపై ఆంక్షలు విధించిన అమెరికా. దుస్తుల ఎగుమతుల్లో 9 నుండి 11% ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి అని చెప్పేసి ఇక్రా రేటింగ్స్. అండ్ తెలంగాణ రాష్ట్ర ఓటర్ల నంబర్ ముసాయిదా ఇక్కడ విడుదలైంది. అండ్ సదర్ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక క్లినిక్లు అనే అంశము. నెక్స్ట్, జాక్వెలిన్ డి ఆరోస్ హ్యూస్ అపాయింటెడ్ యాజ్ సెక్రటరీ జనరల్ ఆఫ్ వరల్డ్ అగ్రికల్చర్ ఫోరం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.